ఎంత బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా స్టార్డమ్ కోసం కష్టపడే వారిలో గోపీచంద్ ముందు వరుసలో ఉంటాడు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. హీరోగా టాలీవుడ్‌కి పరిచయం అయిన విలన్‌గా సక్సెస్ సాధించి 'యజ్ఞం' మూవీతో మళ్ళీ హీరోగా యూ టర్న్ తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో సక్సెస్ రేటు తగ్గినా కానీ ఆడియన్స్‌లో ఈయన సినిమాలకు సెపరేట్ వాల్యూ ఉంటుంది. 2014 వరకు గోపీచంద్ సినిమాలు అప్పటి టైర్ 1 హీరోలను భయపెట్టాయి. ఎమోషన్, లవ్, యాక్షన్ ఇలా ఏ సీన్ తీసుకున్నా గోపీచంద్ హిట్టే ఇమిడిపోతారు. ఈ హీరో నటించిన సినిమాలలో కొన్ని బిగ్గెస్ట్ సక్సెస్ సాధించి బ్లాక్ బస్టర్ కావాల్సిన సినిమాలు మామూలు హిట్స్‌గా, యావరేజ్‌గా, ఫ్లాప్స్‌గా మిగిలాయి. ఆ సినిమాలు సక్సెస్ సాధించి ఉంటే ఇప్పుడు గోపీచంద్ కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యేవారు. అలా గోపీచంద్ కెరీర్‌లో అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాని మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చాలా స్పీడ్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 ఆంధ్రుడు. గోపీచంద్, గౌరీ పండిత్ ముఖ్య పాత్రలో నటించిన క్రేజీ మూవీ 'ఆంధ్రుడు'. పరుచూరి మురళి స్క్రీన్ ప్లే, స్టోరీ తానే వహించి దర్శకత్వం వహించారు. ఈ మూవీ అప్పట్లో హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది. అన్ని వర్గాల ఆడియన్స్‌కు నచ్చే అంశాలతో తెరకెక్కింది 'ఆంధ్రుడు'. అయినా కానీ బ్లాక్ బస్టర్ కాలేదు. మూవీ స్లో నరేషన్‌లో ఉన్న అందరికీ నచ్చే సీన్స్ చాలానే ఉన్నాయి. హీరో ఎంట్రీ, బీహార్ సీన్స్, ఫైట్స్, సాంగ్స్ ఇలా ప్రతి సీన్ ఆకట్టుకుంటుంది. గోపీచంద్ యాక్టింగ్ టెర్రిఫిక్‌గా ఉంటుంది. ఈ మూవీ హై స్టాండర్డ్ వాల్యూస్‌తో మన ముందుకొచ్చింది. 'ఆంధ్రుడు' బ్లాక్ బస్టర్ కాకపోవడానికి ఓ రీజన్ ఉంది. మూవీ స్టోరీ హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది. ఈ ఒక్క రీజన్ కారణంగా కొంత వెనుకపడింది. దర్శకుడు రాసుకున్న ఇంటర్నల్ పాయింట్ కూడా ఇదే. తాను అనుకున్న స్క్రిప్ట్‌ను స్క్రీన్‌పై పర్ఫెక్ట్‌గా చూపారు. మనమే కనెక్ట్ కాలేకపోయాం. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సాంగ్స్‌లో, కామెడీలో దర్శకుడు ఎక్కడా రాజీ పడలేదు. గోపీచంద్ మాస్ యాక్టింగ్ అందరికీ నచ్చుతుంది. నెంబర్ 2 ఒక్కడున్నాడు. గోపీచంద్ వన్ మ్యాన్ షో 'ఒక్కడున్నాడు'. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చాలా డిఫరెంట్‌గా తెరకెక్కించాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం స్లోగా, సెకండ్ హాఫ్‌లో ఉత్కంఠతో కూడిన సీన్స్ వేసుకుంటూ వెళ్ళాడు. డబ్బు కోసం తన బ్యాంకును కాపాడుకోవడానికి హీరో ముంబై వెళ్తాడు. అక్కడ తన బ్లడ్ గ్రూప్‌కి మ్యాచ్ అయ్యే గుండె కోసం విలన్ వెతుకుతుంటాడు. హీరో గుండె తనకు మ్యాచ్ అవ్వడం, అది తెలుసుకున్న ఈ హీరో వాళ్ళ నుంచి తప్పించుకోవడం హైలైట్‌గా ఉంటుంది. మూవీ మొత్తం డార్క్ మూడ్‌లో నడుస్తుంది. ఈ మూవీ ఈ టైంలో వచ్చి ఉంటే రిజల్ట్ ఇంకోలా ఉండేది. ఇప్పటి ఆడియన్స్‌కు ఇలాంటి సినిమాలే కావాలి. గోపీచంద్ సినిమాలలో నాకు నచ్చిన మూవీస్ వరుసలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది 'ఒక్కమగాడు'. చాలామంది ఆడియన్స్ ఈ అద్భుతమైన కథకు కనెక్ట్ కాలేకపోయారు. మీరు కూడా ఈ మూవీ ఇంకా చూడకుండా ఉండి ఉంటే ఒకసారి చూడండి. భలేగా అనిపిస్తుంది. హీరో, విలన్ మధ్య జరిగే ఎపిసోడ్ మూవీ స్థాయిని పెంచింది. నెంబర్ 3 గోలీమార్. గోపీచంద్ ఒంటి చేతితో నిలబెట్టిన మూవీ 'గోలీమార్'. గోపీచంద్ తన స్టైలిష్ యాక్టింగ్‌ను, యాటిట్యూడ్‌ను టాలీవుడ్‌కి సరికొత్తగా పరిచయం చేసిన మూవీ ఇది. 'ఎన్‌కౌంటర్ దయానంద్' స్ఫూర్తితో తెరకెక్కించాడు దర్శకుడు పూరి జగన్నాథ్. ఈ మూవీ గోపీచంద్ ఫ్యాన్స్‌కే కాదు, మిగతా ఈ హీరోల ఆడియన్స్‌కు బాగా నచ్చుతుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, గోపీచంద్ యాక్టింగ్, పూరి జగన్నాథ్ టేకింగ్ పర్ఫెక్ట్‌గా కుదిరాయి. ఫస్ట్ వీక్‌లో 9,00,00,000 గ్రాస్‌ను సాధించి ట్రెండ్ సెట్ చేసింది. బ్లాక్ బస్టర్ కావాల్సి ఉండగా యావరేజ్‌గా మిగిలింది మూవీ. అయినా కానీ 26,00,00,000 గ్రాస్ రాబట్టింది. 'మర్యాద రామన్న' మూవీ కోసం 50 రోజుల తర్వాత ఈ సినిమాను చాలా థియేటర్స్‌లో తొలగించారు. ఈ మూవీ బిగ్గెస్ట్ సక్సెస్ ఎందుకు కాలేదో ఇప్పటికి అస్సలు అర్థం కాదు ఆడియన్స్‌కి. ఈ టైంలో ఈ మూవీ మన ముందుకు వచ్చి ఉంటే గోపీచంద్‌కు ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచేది. నెంబర్ 4 'జిల్'. గోపీచంద్ స్టైలిష్‌గా కనిపించిన చిత్రం ఇది. రాధాకృష్ణ గోపీచంద్‌ను ఎక్సలెంట్‌గా ప్రెజెంట్ చేశాడు. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇలా అన్నీ తానే వహించడం వల్ల కొంత తడబడ్డాడు దర్శకుడు రాధాకృష్ణ. ఫస్ట్ హాఫ్‌లో క్యూట్ లవ్ స్టోరీ, విలన్ ఎంట్రీ మరికొన్ని సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి. సెకండ్ హాఫ్‌లో ఈ హీరో, విలన్ మధ్య ఉండే సీన్స్ స్పెషల్ అట్రాక్షన్. బీజీఎం, సాంగ్స్, కామెడీ ఇంకో హైలైట్. క్లైమాక్స్‌లో కామెడీ కాకుండా సీరియస్ సీన్స్ ఉంటే బాగుండేది. అలాగే మూవీ ఎగ్జామ్స్ టైమ్‌లో కాకుండా ఇంకో టైమ్‌లో రిలీజ్ అయితే రిజల్ట్ ఇంకోలా ఉండేది. ఎక్కడో ఒక చోట ఈ 'జిల్‌పై' ఓ క్యూరియాసిటీ ఉంటుంది ఆడియన్స్‌లో. నెంబర్ 5 సాహసం. గోపిచంద్, చంద్రశేఖర్ యేలేటి కాంబోలో తెరకెక్కిన సెకండ్ మూవీ 'సాహసం'. ఎప్పుడో 'టక్కరి దొంగ'లో చూసాం అలాంటి సీన్స్ మళ్ళీ ఈ 'సాహసంలో' కనిపించాయి. అద్భుత కథా బలంతో తెరకెక్కి హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది. ఆడియన్స్ మూవీని ఎందుకో పట్టించుకోలేదు. గోపిచంద్ ఇలా నటించడం నచ్చలేదో మరి ఎందుకో తెలియదు కానీ మంచి మూవీని ఆదరించలేకపోయాం. ఇది అన్వేషణ సీన్స్ 40 నిమిషాలుంటుంది. లాస్ట్ 40 మినిట్స్ విజువల్స్‌ను పర్ఫెక్ట్‌గా ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు.
ఫస్ట్ హాఫ్ మొత్తం స్లోగా సాగుతుంది. సెకండ్ హాఫ్‌లో స్టోరీ డెప్త్‌గా ఉంటుంది. గోపిచంద్ నటనకు ఎన్ని మార్క్స్ వేసినా తక్కువనే. హై వాల్యూస్‌తో మన ముందుకొచ్చి హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది. గోపిచంద్ నటనకు పరిమితులు మాత్రం అస్సలు కనిపించవు. నెంబర్ 6 గౌతమ్ నందా. గోపిచంద్ డ్యూయల్ రోల్‌లో నటించిన మూవీ 'గౌతమ్ నందా'. మూవీ స్టార్టింగ్‌లోనే ఇద్దరి గోపిచంద్‌లను స్క్రీన్‌పై ప్రెజెంట్ చేశాడు దర్శకుడు. ఉన్నతమైన నిర్మాణ విలువలతో తెరకెక్కించాడు దర్శకుడు సంపత్ నంది. సమాజంలో జరిగే పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించాడు. కథ పాతదే అయినా గాని కథనం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. మూవీ ఎందుకు సక్సెస్ కాలేదో తెలియదు కానీ గోపిచంద్ ఔట్‌స్టాండింగ్ నటన కనబరిచారు. విలన్ పాత్రలో గోపిచంద్ 'జయం', 'నిజం' సినిమాలను గుర్తు చేశారు. హార్ట్ టచింగ్ మూమెంట్స్‌తో పాటు కమర్షియల్ అంశాలు హైలైట్‌గా నిలిచాయి. ఈ 6 సినిమాలు అందరికి నచ్చినా కానీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వరద పారించలేకపోయాయి. ఈ మూవీ సక్సెస్ సాధించి ఉంటే గోపిచంద్ కూడా టైర్ 1 హీరో అయ్యేవారు. ఈ మూవీస్‌లలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసారు గదా! నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే రీచ్ అవుతుంది.